హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మండే స్టోరీస్. మండే స్టోరీస్లో ఫస్ట్గా ఈ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన కొత్త రిలీజెస్ గురించి చూద్దాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన వెంకట్ గారి ప్రొడక్షన్ వచ్చిన బ్యాండ్ మేళం సినిమా డిసప్పాయింటింగ్ టాక్తో స్టార్ట్ అయ్యి బాక్స్ ఆఫీస్ కూడా అలాగే ఎండ్ అయింది. ట్రేడ్లో ఒక టాక్ ఉంది, ఏషియన్ సురేష్ ద్వారా రిలీజ్ అయింది. ట్రేడ్లో ఒక టాక్ ఉంది, సురేష్ బాబు గారు చాలా కాలం తర్వాత ఒక సినిమా ఒక ఎన్ఆర్ఐ చేసి రిలీజ్ చేశారని ఒక టాక్ ఉంది. ఆ సినిమా అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొంతమంది కాదు, ఆయన సురేష్ బాబు గారు అసలు ఇలాంటి సినిమాలు జోలికి వెళ్ళే అవకాశమే లేదని చెప్పి ఇంకొంతమంది మాట్లాడతారు. ఎనీవేస్ ఆ సినిమా ఏం చేసినా సరే ఓన్లీ ఖర్చుల వరకు రికవర్ అయ్యేలా పర్ఫామ్ చేసింది ఓవర్ ది వీకెండ్. అండ్ నెక్స్ట్ వచ్చిన సినిమా యూత్, చిన్న సినిమా, తమిళ నుంచి తెలుగు డబ్ చేశారు. ఒక 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది. ఓపెనింగ్ అయితే తీసుకోలేదు, బట్ ఓవర్ ది వీకెండ్ కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసింది. అరౌండ్ తెలుగు స్టేట్స్ మొత్తంగా కలిపి ఒక ₹1 కోటి చేరేదాకా చేయొచ్చు. పెద్దగా ఇది సినిమా పర్వాలేదు అనుకోవచ్చు బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్గా. బట్ రాయలసీమ, నెల్లూరు 2 ఏరియాలు అమ్మారు. ఆ 2 ఏరియాలోని బయ్యర్లకు అయితే లాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ హ్యాపీ రాజ్ అని చెప్పి జీవి ప్రకాష్ గారి సినిమా మైత్రి వాళ్ళు తీసుకొచ్చారు. అది కూడా అంతే, వాళ్ళు రిలీజ్ చేశారు ఎక్స్పెన్సెస్ పెట్టుకొని. ఎక్స్పెన్సెస్ కూడా రికవర్ అయ్యే పరిస్థితి తెలుగులో అయితే లేదు. అండ్ సుయోధన అని చెప్పి మన ప్రియదర్శి హీరోగా ఒక సినిమా రిలీజ్ అయింది. ఎందుకనో కారణంగా ప్రియదర్శి గారు కూడా ఆ సినిమా ప్రమోషన్స్ చేయలేదు. ఆ సినిమా రిలీజ్ అయింది, బట్ ఆ సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయింది. అండ్ హైదరాబాద్ వరకు, ప్లెక్సెస్ వరకు చూస్తే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అని చెప్పి ఒక హాలీవుడ్ సినిమా బాగా ఓవర్ ది వీకెండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ లాస్ట్ వీక్ నుంచి స్పిల్ ఓవర్ అయిన సినిమాలు, లాస్ట్ వీక్ మీ అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది. అండ్ బాలీవుడ్ నుంచి దురంధర్ 2 రిలీజ్ అయినాయి. 2 సినిమాలు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ మన అందరం ముందుగా అనుకున్నట్టే ఓపెనింగ్ తర్వాత ఓవర్ ది వీకెండ్ డౌన్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీ బయ్యర్కి 50 to 70% లాస్ ప్రాజెక్ట్గా మిగిలిపోతుంది అది. ఆ సినిమా విషయానికి వస్తే సెకండ్ వీకెండ్ అవ్వగానే మండే నుంచి సండే వరకు అరౌండ్ వరల్డ్ వైడ్గా అరౌండ్ 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 5 కోట్ల గ్రాస్ అంటే 5 కోట్ల గ్రాస్ అంటే అరౌండ్ 2 crores షేర్ వచ్చే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా పెద్దగా ఏమి డిస్ట్రిబ్యూటర్లకు ఏమి హెల్ప్ అయ్యేది కాదు. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి, వైడ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్సెస్, ఈ వీపీఎఫ్లో పబ్లిసిటీ ఎక్స్పెన్స్, ఆ రికవరీ కింద వెళ్ళి తీసేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ వీకెండ్తో సినిమా రన్ కంప్లీట్ అయిందనే మనం అనుకోవచ్చు. సో భారీ డిజాస్టర్ సినిమా అని చెప్పొచ్చు. కొన్ని నైజాం లాంటి ఏరియాల్లో హరిహర వీరమల్లు కంటే కూడా తక్కువగా పర్ఫామ్ చేయడం వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ మైత్రి, హరీష్ శంకర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు. అండ్ స్టార్ ఆఫ్ ది సీజన్ దురంధర్ 2 ఫస్ట్ వీకెండ్ ఎంత బాగా పర్ఫామ్ చేసిందో, సెకండ్ వీక్ మండే నుంచి సండే వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అంతే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ వీకెండ్ అరౌండ్ 45 crore చేసింది. ఈ సెకండ్ వీకెండ్ అరౌండ్ 35 అలా చేసింది. ఓవరాల్గా ఇప్పుడు అరౌండ్ 76 మధ్యలో ఓవరాల్ ఇప్పుడు వరకు అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ ఉండొచ్చు. దీని ఫుల్ రన్లో అరౌండ్ 110 to 120 crore వరకు గ్రాస్ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు ఓవరాల్ కలెక్షన్స్లో అరౌండ్ 1400 crore గ్రాస్ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అలాగే యుఎస్ బాక్స్ ఆఫీస్, నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటిదాకా ఉన్న హైయెస్ట్ రికార్డ్ బాహుబలి 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ను కూడా 2 సినిమాలు దురంధర్ 2 అనేది క్రాస్ చేసింది. అండ్ ఈ దురంధర్ 2 ఈజీగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ హిందీ వెర్షన్ అరౌండ్ 6 to 8 weeks రన్ ఈజీగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ వీకెండ్లో కూడా సినిమా ఆక్యుపెన్సీస్ అన్ని చోట్ల కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ నుంచి తెలుగు వెర్షన్ ఏదైనా ఒక 1 week తర్వాత స్లో అయినా సరే, హిందీ వెర్షన్కి ఎక్స్టెండెడ్ వీకెండ్ లైక్ ఎవ్రీ హిందీ బ్లాక్ బస్టర్ వచ్చే అవకాశం ఉంది. సో వీఆర్ లుకింగ్ ఎట్ దట్ 110 to 120 crore గ్రాస్. అండ్ సో ఒక డిసప్పాయింటింగ్ ఈ వీక్ రిలీజెస్ చూసుకుంటే
ఒక రకంగా న్యూ రిలీజెస్ అన్నీ డిసప్పాయింట్ చేసే ఒక డ్రై రన్ కలిసింది. పండగ పూట కూడా శ్రీరామనవమి పండగ వచ్చినా సరే చాలా థియేటర్స్లో నో షోస్ అని పెట్టడం వెరీ డిసప్పాయింటింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి రెండు సినిమాలు నోటబుల్ రిలీజెస్ ఉన్నాయి. రాకాసా ఒకటి ఉంది, అండ్ అలాగే శర్వానంద్ గారి బైకర్ ఉంది. ఆ సినిమాలు ఏ మేరకు పర్ఫామ్ చేస్తాయి అనేది నెక్స్ట్ మండే చూద్దాం.